నేను నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాం. నేను ఆల్ ఇండియా కౌమీ తంజీం 5 జిల్లాల అధ్యక్షుడు ఉన్నా. నా పేరు సుమీర్ అహ్మద్. నేను ఇవాళ వచ్చి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ భట్టు విక్రమార్క గారికి కలిశాం. ఎందుకంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చార్జ్ కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది. ఈ సంవత్సరంలో కూడా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఇంకా ఇవ్వలేరు. సో నేను చూసేదంటే నిజామాబాద్ జిల్లాలో మనకు చూడాలంటే 16,967 స్టూడెంట్స్ కి 22,54,23,000 రూపీస్ రావాల్సి ఉన్నది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉన్నది. నేను ఇది మొత్తం డిప్యూటీ సీఎం గారికి చెప్తే ఆయన చెప్పారు అతి తొందరగా నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మాట్లాడి ఇది శాంక్షన్ చేస్తా అని చెప్పారు. మాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి పేరు సార్ మీద మనకు నమ్మకం ఉంది. ఇప్పుడు మైనార్టీ నుంచి అందరి తరఫున మీరు కొట్లాడుతున్నారు అన్న? నేను మైనార్టీ స్టూడెంట్స్ నుంచి వచ్చాం. ఎందుకంటే ఆల్ ఇండియా కౌమీ తంజీం ఏదైతే మైనారిటీ సమస్యల పట్ల పనిచేస్తున్నది, మైనార్టీస్ కి ఏదైతే ఇవాళ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్ రాలేదని స్టూడెంట్స్ కి బాగా సతాయిస్తున్నారు. అది మొత్తం చూసి అనేక మంది స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి ఏం చేయాలా సార్ అని చెప్తే నేను కాలేజ్ వాళ్ళకి కూడా చెప్పాం. కానీ ఈ బడ్జెట్ శాంక్షన్ అయితే అందరిది ఇది స్టూడెంట్స్ కి మొత్తం మంచిగా మేలు జరుగుతుందని నేను మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా పేరు షేక్ మదార్ సాహెబ్. మాది నడివిడ మండలం, కాగిత రామచంద్రాపురం గ్రామం. నా 6 అన్నదమ్ములతో పాటు వచ్చిన నా గృహానికి వేరే వాళ్ళ పేర్లు రాసి నాకు ఇబ్బంది పాలు చేస్తున్నారు. 2005లో గ్రామ రెవెన్యూ కార్యాలయంలో నడివిడం కార్యాలయంలో దరఖాస్తు చేశాము. 2005 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మా సమస్యను పరిష్కరించట్లేదు. దాని కారణంగా నా భార్య నేను కుళ్ళి అనారోగ్య పాలైనము. నా భార్య మొన్న జనవరి 31న చనిపోయింది. నా జీవితం కూడా చావు బతుకుల్లో ఉంది. ఆ ఇల్లు లేకపోతే మాకు వేరే గూడు లేదు. నా పిల్లలు ఆగం తెరలవుతారు. కావున అధికారులందరూ దీన్ని గ్రామ సభ ద్వారా మా తోటి అన్నదమ్ముల ఇండ్లు ఉన్నట్టుగా నా ఇల్లు కూడా చూపించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాను. ఇటు దానిని గ్రామ సభ ద్వారా దండర వేయించి అందరితోటి వాంగ్మూలం తీసుకొని వాస్తవంగా అసలు ఆ ఇల్లు నాదా కాదా పూర్తి స్థాయిలో ఛేదించి చూపించాలని కలెక్టర్ గారి సమక్షంలో పర్యవేక్షణ పరిష్కారం కావాలని నేను కోరుతున్నాను. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందన్న ఈ సమస్య? 2005 నుంచి భీకరంగా జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా ఏ అధికారి పని చేయట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. నా పేదరికం అమాయకత్వాన్ని ఆశ్రగా చేసుకొని నా సమస్యను పరిష్కరించట్లేదు. వంశ పరిపాలనగా వచ్చిన ఇల్లుని మరి వేరేటోళ్ళు పేరు చేసుకోవడానికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి? నా 6 అన్నదమ్ములతో పాటు వచ్చింది గ్రామ పెద్దల ద్వారా భాగ పంపకాలు అయినాయి. బాజాప్తగా సాదా పాలికత్తుంది. ది 22/6/1983 భాగ పంపకాలైనాయి. ఈ రోజుది కాదు. ఆనాటి నుండి నేను కబ్జాలో ఉంటున్నాను, నివాసం ఉంటున్నాను. అంటే 46 సంవత్సరాల నుంచి మీరు దానిలోనే ఉంటున్నారు? అవును. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు, కానీ వేరేటోళ్ళ పేరు మీద వస్తున్నారు. వేరే వాళ్ళ పేరు ఎక్కించడం వల్ల సమస్యను మార్చండి అని తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకు గాని ఇక్కడ నేను దరఖాస్తు చేసుకున్నాను. మరి ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నారా, వేరే ఇంట్లో ఉంటున్నారా? నేను అదే ఇంట్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా భీకరంగా ఉంది. దాతల ద్వారా సహాయం పొందుతూ చికిత్స పొందుతూ ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని రోజుల నుంచి గడుపుతున్నాను. నా ఒక్క ఇల్లు తప్ప నాకేది లేదు. నా పిల్లలు దిక్కులేని వారు అవుతారు. కావున ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. అంటే ఊరు నీది, పేరు వేరేటోళ్ళ ఉంది. నా ఇల్లు, నా ఇంటి మీద వేరే వాళ్ళ పేరు రాయబడి ఉంది. అదే బాధాకరంగా తయారైంది. అంటే ఉండడం మాత్రం మీరే, ఉండేది నేనే, పేరు మాత్రం వేరేటోళ్ళది ఉంది. 6 అన్నదమ్ములతో పాటు వచ్చిన భూమి అది. ఉండేది నేనే, కబ్జాలో ఉన్నాను. ఇల్లు వాకిలు ఉంది. కానీ రికార్డుల ప్రకారం వేరే పేరు నడుస్తుంది కాబట్టి పెద్ద సమస్యగా మారి. ఇప్పుడు ఎవరైతే పేరు మీదకి ఎక్కించుకున్నారో వాళ్ళు ముస్లిమా, హిందువులా? అందరూ ఏ పేరైతే ఎక్కబడ్డదో వాళ్ళు తోటి ముస్లింలే. మరి దగ్గర వాళ్ళ, దూరం వాళ్ళ? వాళ్ళు బంధుత్వంగా కొంచెం దగ్గరగా ఉన్నా
వాళ్ళకి మాకు సంబంధం ఏం లేదు, ఎలాంటి సంబంధం లేదు. మా అయినా కూడా వారసత్వానికి వాళ్ళకి సంబంధమే లేదు. అయినా కూడా మీ యొక్క ఆస్తిని నా వాళ్ళు కబ్జా ఆస్తిని చేయడం వాళ్ళ జరిగింది. పేరు మీద ఎక్కించుకొని మోసగిస్తున్నారు. కాబట్టి వాస్తవ పరిశీలన కోసం స్థానికంగా తోటి అన్నదమ్ములతో పాటు నా ఇంటిని కూడా పర్యవేక్షించి, తోటి అన్నదమ్ముల నివాసిత ప్రాంతాలను పర్యవేక్షించి, వాస్తవంగా ఇది పాలికత్తు ప్రకారం వచ్చినదని నిరూపించి నాకు న్యాయం చేయాలని అధికారులను మీ వేడుకుంటున్నాను. ఇల్లు ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వేరే వాళ్ళు? అది 22/6/1983లో భాగ పంపకాలైన దాన్ని మోసగించి జనవరి 2006లో వాళ్ళు వాళ్ళ పేరు మీద నమోదు చేసుకున్నారని తెలిసింది. మరి ఆ సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ కనుక్కోలేదా మీరు? నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులో అడిగితే వాళ్ళు చెప్పారు, గ్రామ కార్యదర్శి జారీ చేసిన 2 పత్రాల ద్వారానే మేము రిజిస్ట్రేషన్ చేశాము, అంతకు మించిన వాళ్ళు ఎలాంటి పత్రాలు మాకు చూపించలేదని వాళ్ళు చెప్పినారు. అంటే ఇది గ్రామ కార్యదర్శి గారు రాసిచ్చిన కొన్ని పత్రాల ద్వారా వాళ్ళు అక్రమ పేరు నమోదు కావడానికి అవకాశం జరిగింది. ఇప్పుడు ఏసీ తీస్తే వాళ్ళ పేరే వస్తుందా లేకపోతే మీ పేరు వస్తుందా? ఇప్పుడు పట్టా వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి 2006లో వాళ్ళ పేరు మీదనే వస్తుంది. అంటే నా పేరు మీద రావట్లేదు. పేరు అయితే వాళ్ళదే వస్తుంది. నాది ఇల్లు, నివాసం ఉండేది నేను, తోటి అన్నదమ్ములతో పాటు సమాన వాటాగా లభించినది, దాంట్లో నేనే ఉంటున్నాను. మరి తోటి అన్నదమ్ములది కాలేదా మరి పంపకంలో? తోటి అన్నదమ్ములది ఎక్కిచ్చారు. నేను నిరుపేదని కాబట్టి నాకు అన్యాయం చేయడానికి వీళ్ళు తెగించినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ 5 అన్నదమ్ములది అందరికి బరాబరి ఉందా? అందరికీ ఇండ్లున్నాయి. అదే పాలిక ఉన్నాయా? 22/6/1983 నాటి పాలికత్తు ప్రకారము అందరికి ఇండ్లున్నాయి. స్థిరాస్తులు కూడా పంచిచ్చారు, పంట భూములు కూడా ఇచ్చారు. పంట భూములు కూడా మన అధికారులు పట్టాలు కూడా చేసి ఇచ్చారు అదే పాలికత్తు ప్రకారం. కానీ ఇంటి విషయంలో నాకే సమస్యగా చేర్చి పడేసారు. యువతల మీ అన్నదమ్ములు 5 ఉన్నారు కదా, వాళ్ళైతే వాళ్ళ పేరు మీద ఉన్నాయా? అందరు ఎవరు ఇట్లెందుకు అయిందన్నా చెప్తున్నాను కదా సార్, నిరుపేదను, వాళ్ళ ఆశలు తీర్చలేకపోయాను. నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ చేతిలో బకరా అయిపోతున్నాం. మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు ఉన్న 5 అన్నదమ్ములు మీకు సపోర్ట్ చేస్తలేరా మరి? వాళ్ళందరూ చెప్తున్నారు, ఎందుకు చెప్పరండి, సమాన వాటాగా వచ్చిందే కదా. అందుకోసమే గ్రామ సభ పెట్టి గ్రామస్తుల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వాళ్ళ ఇండ్లను మా ఇండ్లను చూసి రాతపూర్వకంగా వాంగ్మూలం సమీకరించి న్యాయం చేయాలని అధికారులు కోరుతున్నారు. ఇంత 2006లో ఇట్లా రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు మీ ఏరియాలో కలెక్టర్ గానీ, సబ్ కలెక్టర్ గానీ వీళ్ళందరూ ఉంటారు కదన్నా, మండల ఆఫీసర్ ఏమైనా ఉంటారు. మరి అలాంటి టైంలో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మీకు న్యాయం జరగలేకపోతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాను, వేల కొద్ది దరఖాస్తులు సమర్పించుకుంటూనే ఉన్నాను. అయినను ఫలితం లభించిన కారణంగా ఈ రోజు నేను ప్రజావాణికి వచ్చి దరఖాస్తు సమర్పించడం జరిగింది. ఊళ్ళో పెద్ద మనుషులు ఏమంటున్నారు మరి? ఊళ్ళో పెద్ద మనుషులు అది మాకు సంబంధం లేదయ్యా, మేమేం మాట్లాడలేము, అది మీరు అధికారుల ద్వారానే తెలుసుకోండి అని అంటున్నారు. మీ ఏరియాలో మీ ఓన్లీ ముస్లిం వారే ఉంటారా, ఇంకెవరైనా హిందువులు గిట్ట ఉంటారు? అందరు ఉంటారు. అందరు ఉన్నప్పుడు సరైన న్యాయం చేయలేదు. అందుకోసమే గ్రామ సభలు పెడితే గ్రామ సభ ద్వారా వాస్తవాలు బయటపడతాయి. ఇది మనం ఎంత చేసుకున్నా ఎవరంతకు వాళ్ళు ఏసీ గదులలో కూర్చొని ఏ మాయ చేస్తున్నారు, అది తప్పు చేసిన వాళ్ళు ఏడ శిక్షించబడతారని వాళ్ళు కాపాడుకోవటం కోసం నాకు ఇబ్బంది పాలు చేస్తున్నారు. గ్రామ సభ ద్వారానే వాస్తవాలు తెలుస్తాయని, గ్రామ సభ ద్వారానే పరిష్కారం అవుతుందని నేను అధికారులను వేడుకుంటున్నాను. మరి ఇన్ని ఏళ్ల నుంచి అక్కడ కాని న్యాయము ఇక్కడ అవుతుందని వచ్చారన్న. ఇక రాష్ట్ర స్థాయిలో కూడా పట్టించుకోకపోతే సామాన్య జనాలు చనిపోవాల్సిందే, ఇంకా అంతకు మించి గత్యంతరం లేదు. ఆత్మహత్య చేసుకుని చావాల్సిందే, న్యాయం చచ్చిపోతుంది. ఇక న్యాయం చచ్చిపోయినప్పుడు మేము బతికి ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ పాలన ఎందుకు?